ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి 179వ వర్ధంతి సందర్భంగా ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నరసింహారెడ్డి గారి త్యాగాన్ని ప్రజలు ఎవరు మర్చిపోకుండా ముఖ్యంగా యువత అందరికీ కూడా స్ఫూర్తివంతంగా ఉండాలని చెప్పని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనమైన నివాళులు అర్పిస్తున్న ఉయ్యలవాడ నరసింహారెడ్డి సేవా సమితి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఇలా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే, చదువుకుంటున్నామంటే, మరి ఒకరి అభిప్రాయాలు ఒకరము స్వేచ్ఛగా పంచుకోగలుగుతున్నామంటే దీని వెనుక ఎంతోమంది త్యాగం నిండి ఉంది. ఆ త్యాగజీవులను మనమందరం ఖచ్చితంగా స్మరించుకోవాలా. మన యువతకు వాళ్ళ జీవితాల గురించి తెలుసుకొని సమాజానికి మనం ఎంతవరకు ఉపయోగపడాలా, సమాజానికి మనం ఎలా స్వేచ్ఛగా నిజాయితీగా పనిచేయాలని చెప్పని నేటి యువతకు పిల్లలకు అందరికీ తెలియజేసే మంచి ఉద్దేశంతో ఆనాటి భారత స్వాతంత్ర పోరాట వీరుల గురించి మనమందరం కూడా ఖచ్చితంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మరి భారతదేశ తొలి స్వాతంత్ర పోరాట యోధుడు అంటే అంతకుముందు వరకు మొన్నటి వరకు కూడా మామూలుగా సిపాయిల తిరుగుబాటు 1857 సంవత్సరంలో జరిగిన దాని గురించే తొలి భారత స్వాతంత్ర పోరాటం అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ కాదు, మన తెలుగు నేల గర్వించేలాగా ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతవాసి అయిన రేనాటి వీరుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు 1846-47 సంవత్సరంలోనే ఆ రోజు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రజల నుంచి బలవంతంగా ఆస్తులను స్వాధీనం చేసుకుంటూ మరి రైతుల నుంచి అధికమైన పన్నులను వసూలు చేస్తూ రైతులను టార్చర్ చేస్తున్న సమయంలో వాళ్ళందరికీ మద్దతుగా గళం విప్పిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు. మరి ఆ రోజు ఆయన 5,000 మంది అనుచరులను సమకూర్చుకొని కోయిలకుంట్ల ట్రెజరీ మీద దాడి చేసినప్పుడు శక్తివంతమైన ఆ బ్రిటిష్ సేనలు వీళ్ళందరినీ హతమార్చి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారిని కోయిలకుంట్ల నడి వీధుల్లో ఉరికొయ్యలకు వేలాడదీసినారు. అయినా కూడా ఆ రోజు ఆయన త్యాగం చూపించిన దారిలో